నమస్తే. ఏపీలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్లో ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్లో ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనే వివరాలను ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 38 కాలేజీలు అయితే ఉన్నాయి. అందులో ప్రైవేట్లో 19 ఉన్నాయి, గవర్నమెంట్లో 19 ఉన్నాయి. ఇక డీటెయిల్గా చూస్తే 17 మెడికల్ కాలేజీలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఒక మెడికల్ కాలేజ్ అదే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ వచ్చి తిరుపతిలో ఉన్నది. అది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇది కాకుండా మంగళగిరి ఎయిమ్స్, ఇది వచ్చి అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఎయిమ్స్ ఢిల్లీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. ఈ కాలేజీల్లో టోటల్గా 3,385 సీట్లు అయితే ఉన్నాయి. ఇందులో 3,085 సీట్లు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. అందులో కూడా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ సీట్లు ఉన్నాయి. 175 సీట్లు పద్మావతి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇక 125 సీట్లు వచ్చి ఎయిమ్స్ మంగళగిరి ఆధ్వర్యంలో ఉంటాయి. మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో చూస్తే 3,385 సీట్లు అయితే ఉన్నాయి. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీ విషయానికి వస్తే మొత్తం 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 16 కాలేజీలు నాన్ మైనార్టీ కాలేజీల కింద ఉన్నాయి. 2 కాలేజీలు ముస్లిం మైనార్టీ కాలేజీలుగా ఉన్నాయి. ఒకటి డీమ్డ్ మెడికల్ కాలేజీలుగా ఉంది. ఇదే గీతం మెడికల్ కాలేజ్. టోటల్గా చూసినప్పుడు 3,000 సీట్లు నాన్ మైనార్టీస్ కింద ఉన్నాయి. 280 సీట్లు మైనార్టీ కాలేజీల్లో ఉన్నాయి. 150 సీట్లు డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవేవి ఉన్నాయి, ఈ కాలేజీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ కాలేజీలని ఎప్పుడు స్థాపించారు అనే వివరాలను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. ఏసీ సుబ్బారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు 2014లో స్థాపించారు, 175 సీట్లు ఉన్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం 1923లో స్థాపించారు, 250 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, దీన్ని 2000 సంవత్సరంలో స్థాపించారు, 150 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, ఇది 2023లో ప్రారంభమైంది, 150 సీట్లు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ కడపలో ఉంది, 2006లో దీన్ని పెట్టారు, 170 సీట్లు ఉన్నాయి. అలాగే రిమ్స్ ఒంగోలు 2011లో స్థాపించారు, 120 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు 2024లో స్థాపించారు, 100 సీట్లు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 2023లో ప్రారంభించారు, 150 సీట్లు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, ఇది 2023లో స్థాపించారు, 150 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, దీన్ని 2023లో పెట్టారు, 150 సీట్లు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 2023లో ప్రారంభించారు, 150 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, ఇది 1980లో పెట్టారు, ఇందులో 175 సీట్లు అయితే ఉన్నాయి. గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, దీన్ని 1946లో స్థాపించారు, 250 సీట్లు ఉన్నాయి. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, దీన్ని 1957లో స్థాపించారు, 250 సీట్లు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం, ఇది 2008లో ప్రారంభమైంది, 150 సీట్లు ఉన్నాయి. అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, ఇది 1958లో ప్రారంభమైంది, 250 సీట్లు అయితే ఉన్నాయి. ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇది 1960లో మొదలైంది, 240 సీట్లు ఉన్నాయి. ఇక స్విమ్స్ పద్మావతి మెడికల్ కాలేజ్, ఇది 2014లో ప్రారంభమైంది, 175 సీట్లు అయితే ఉన్నాయి. ఇక 19ది ఎయిమ్స్ మంగళగిరి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది, 2018లో ప్రారంభమైంది, ఇందులో 125 సీట్లు అయితే ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు 1260 స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి, 120 సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కాలేజీల్లో వివరాలు. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు, ఇది 2000 సంవత్సరంలో ప్రారంభమైంది, ఇందులో 250 సీట్లు ఉన్నాయి. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరులో ఉంది, దీన్ని 2016లో ప్రారంభించారు, 150 సీట్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చి డాక్టర్
పిన్నమనేని మెడికల్ కాలేజ్, చిన్న అవుతుపల్లి, విజయవాడ, ఇది 2002లో మొదలైంది. 150 సీట్లు అయితే ఉన్నాయి. గాయత్రి విద్యా పరిషత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ, విశాఖపట్నం, దీన్ని 2016లో ప్రారంభించారు. 200 సీట్లు అయితే ఉన్నాయి. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, శ్రీకాకుళం, ఇది 2010లో ప్రారంభమైంది. 150 సీట్లు ఉన్నాయి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, ఇది 2002లో మొదలైంది. 250 సీట్లు అయితే ఉన్నాయి. కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు, ఇది కూడా 2002లో మొదలైంది. 150 సీట్లు ఉన్నాయి. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, అమలాపురం, ఇది 2005లో మొదలైంది. 200 సీట్లు ఉన్నాయి. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, ఇది 2002లో మొదలైంది. 200 సీట్లు ఉన్నాయి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం, ఇది 2012లో మొదలైంది. 150 సీట్లు ఉన్నాయి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరు 2003లో మొదలైంది. 200 సీట్లు ఉన్నాయి. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు, ఇది 2000 సంవత్సరంలో మొదలైంది. 250 సీట్లు ఉన్నాయి. పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఇది కుప్పంలో ఉంది. 2001లో మొదలైంది. 150 సీట్లు ఉన్నాయి. సీతారాం మెడికల్ కాలేజ్ నంద్యాల, కర్నూలు జిల్లా, శాంతారాం మెడికల్ కాలేజ్ నంద్యాల, ఇది కర్నూలు జిల్లాలో ఉంటుంది. 2005లో మొదలైంది. 150 సీట్లు ఉన్నాయి. బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ 2002లో మొదలైంది. 150 సీట్లు ఉన్నాయి. ఇక విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు, ఇది 2014లో మొదలైంది. మొత్తం 250 సీట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇవి మైనారిటీ కాలేజ్, ఇవి రెండు చెప్పబోయేటివి, ఇది 2010లో మొదలైంది. 100 సీట్లు ఉన్నాయి. నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ, ఇది 2016లో మొదలైంది. 150 సీట్లు అయితే ఉన్నాయి. ఇక ఇది కాకుండా డీమ్డ్ టు బి యూనివర్సిటీ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ విశాఖపట్నం, 2015లో మొదలైంది. 150 సీట్లు అయితే ఉన్నాయి. ఇది మొత్తంగా చూసినప్పుడు గవర్నమెంట్లో 300 సీట్లు, అంటే నాన్ మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లు, మైనారిటీ కాలేజీల్లో 250 సీట్లు, ఇక డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 150 సీట్లు, మొత్తం కలిపి 3400 సీట్లు మైనారిటీలు మొత్తం ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. ఇది ప్రైవేటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లు వివరాలు. ఊరికే జనరల్గా ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను. దీనిలో మీరు ప్రధానంగా గమనించాల్సిందంటే ఏ కాలేజీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్థాపించారు, దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రావచ్చు. దానికి ఉన్న ఎంత ప్రతిష్ట ఉంది అనేది. ఎంత పాత కాలేజీ అయితే, ఎంత పురాతనమైన కాలేజీ అయితే దానికి అంత ప్రతిష్ట ఉంటుంది, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అంత పేరు కూడా ఉంటుంది. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని రేపు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కింద ఆ విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. నమస్తే.